మేడం వచ్చింది కదా మేడం? ఓకే మేడం, కంటిన్యూ. ఓకే మేడం. మేకింగ్ కెమికల్ ఈక్వేషన్స్ ఇక్కడ మోర్ ఇన్ఫర్మేటివ్ గా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ చూడండి, అంటే బ్యాలెన్సింగ్ మనం చేసినాము. ఇప్పుడు మనకి ఈ కెమికల్ ఈక్వేషన్స్ క్యాన్ బి మేడ్ మోర్ ఇన్ఫర్మేటివ్. మనకి క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉండాలి. సో ఏవే ఉండాలి అంటే రియాక్టెంట్స్ కి, ప్రొడక్ట్స్ కి పడుతుంది మ్యామ్. సో మీరు కొంచెం సౌండ్ పెంచుకోండి అమ్మా, సౌండ్ పెంచుకోండి. నేనైతే ఫుల్ పెట్టాను, మీరే సౌండ్ కొంచెం పెంచుకోండి. సో ఇక్కడ మనకి ఫిజికల్ స్టేట్, అలాగే బేస్డ్ అపాన్ ద ఎగ్జోథర్మిక్, ఎండోథర్మిక్ చేంజ్, హీట్ చేంజెస్, అలాగే గ్యాస్ అనేది సాల్వ్ అవుతుందా, అలాగే ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుందా, ఇవన్నీ మనకి ఇక్కడ ఈ కెమికల్ ఈక్వేషన్స్ లో మనం చూడొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఎక్స్ప్రెసింగ్ ద physical change. So to make the chemical equation more informative, the physical states of the substances may be mentioned along with their chemical formulae. అంటే మనం ఇక్కడ కెమికల్ ఈక్వేషన్ ని ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయాలి మనము? సో ఇక్కడ మనకి సింబల్స్ తో రిప్రజెంట్ చేయాలి. సో అంటే డిఫరెంట్ స్టేట్స్ మనకు తెలుసు, గ్యాసెస్ స్టేట్, లిక్విడ్ స్టేట్, సాలిడ్ స్టేట్స్. ఈ 3 స్టేట్స్ ఉన్నాయి. 3 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్స్ ఆర్ ప్రెసెంట్. సో అక్కడ మనము ఈ మనం రాస్తున్న రియాక్టెంట్స్ దగ్గర మనం ఏం చేయాలి? ఇవి గ్యాస్ స్టేట్ లో ఉన్నాయా, లిక్విడ్ స్టేట్ లో ఉన్నాయా, సాలిడ్ స్టేట్ లో ఉన్నాయా అనేది మనం రిప్రజెంట్ చేయాలి. ఓకేనమ్మా? అలాగే ప్రోడక్ట్ సైడ్ కూడా మనకి గ్యాస్ ఫామ్ అయిందా, లేకపోతే సాలిడ్ ఫామ్ అయిందా, లేకపోతే ప్రెసిపిటేట్ ఫామ్ అయిందా, ఇలా మనం రిప్రజెంట్ చేస్తే కెమికల్ ఈక్వేషన్ అనేది మనకి మోర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది అనమాట. ఓకేనమ్మా? సో ఇక్కడ మనకి సపోజ్ మనము ఒక సొల్యూషన్ ఇన్ వాటర్ లో తీసుకున్నాం అనుకో, సపోజ్ అక్కడ వర్డ్ అనేది మనం ఏం చేయాలి అంటే అక్విషియస్ సొల్యూషన్ అనేది యూజ్ చేయాలి. ఓకేనమ్మా? సో ఇన్ ద షార్ట్ ఫామ్ మనం ఏం రిప్రజెంట్ చేయాలి? అక్కడ ఏక్యూ అనేది రిప్రజెంట్ చేయాలి. ఓకేనమ్మా? సో ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి. సో Fe2O3. సో ఇక్కడ Fe2O3 మనకి చూసినప్పుడు బ్యాలెన్స్ ఈక్వేషన్ లో మనకి 16th ఈక్వేషన్ మనం చూస్తే అక్కడ ఫిజికల్ స్టేట్స్ మనకి రిప్రజెంట్ చేశారు. కానీ ఇక్కడ మనకి 17th ఈ బ్యాలెన్స్ స్టేట్ లో మనకి ఇక్కడ డెల్టా యూజ్ చేస్తున్నారు. డెల్టా అంటే ఏమి? ఇక్కడ హీట్ సింబల్ అన్నమాట, అంటే హీట్ చేస్తున్నారు. సో సింబల్ మనం ఆ ట్రయాంగిల్ షేప్ లో మనము యూజ్ చేయాలి. ఓకేనమ్మా? సో ఇక్కడ మనం చూసుకుంటుంటే ఐరన్ ఆక్సైడ్ Fe2O3 అంటే ఏమి? ఇక్కడ ఐరన్ ఆక్సైడ్. సో సాలిడ్ స్టేట్ లో ఏమా మ్యూట్ చేసుకోండి అందరూ, ఆల్ ఆఫ్ యూ మ్యూట్ యువర్ ఫోన్. శ్రీనిత. సో ఇక్కడ మనకి చూస్తే గిన చూడండి అన్న, Fe2O3 అంటే ఏమి? ఐరన్ ఆక్సైడ్. ఐరన్ ఆక్సైడ్ ని మనము ఏం చేస్తున్నాము? అల్యూమినియం తో హీట్ చేస్తున్నాము. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉండేవి ఏవి? ఆల్రెడీ చెప్పాను నేను, ఇవి రియాక్టెంట్స్. రైట్ సైడ్ ఉండేవి ప్రోడక్ట్స్. ఎప్పుడైతే మనం ఐరన్ ఆక్సైడ్ ని హీట్ చేస్తే అల్యూమినియం తో మనకి ఏం ఫామ్ అవుతుంది? ఐరన్ ప్లస్ ఏం ఫామ్ అయింది ఇక్కడ? అల్యూమినియం ఆక్సైడ్ అనేది ఫామ్ అయింది. ఎస్, నేను చెప్పిన తర్వాత చెప్దురు, మ్యూట్ చేసుకున్నాను అందరు. సో ఇక్కడ మనకి హీటింగ్ ప్రాసెస్ రిప్రజెంట్ చేస్తుంది. అలాగే ఇక్కడ చూడండి ఫిగర్ 3 లో మనం చూస్తే గిన ఏం చెప్తుంది? ఇక్కడ అల్యూమినియం అనేది సాలిడ్ స్టేట్ లో మనకి ఉంది. అలాగే ఇక్కడ మనకి చూస్తే గిన ఫిగర్ 3 లో ఇది ఐరన్ పీసెస్, ఇవి కూడా మనకి ఎలా ఉన్నాయి? ఇవి కూడా సాలిడ్ స్టేట్ లో ఉన్నాయా? ఉన్నాయి కదా. అలాగే ఈ సాలిడ్ స్టేట్ లో ఇలా మనకి కనిపిస్తున్నాయి. అంటే ఇలా మనం తీసుకున్నప్పుడు సాలిడ్ స్టేట్ లో అల్యూమినియం కూడా తీసుకున్నప్పుడు హీట్ చేస్తున్నారు. హీట్ చేస్తే మనకి ఏం ఫామ్ అయింది? ఐరన్. ఐరన్ సాలిడ్ గానే ఫామ్ అయింది. కానీ ఆక్సిజన్ అనేది ఏమైంది? అల్యూమినియం ఆక్సైడ్ గా మనకి అల్యూమినియం తో రియాక్ట్ అయ్యి అల్యూమినియం ఆక్సైడ్ గా
ఫామ్ అయింది. ఓకేనమ్మా. సో ఇది రియాక్షన్ కంప్లీట్ అయింది. అంటే ఇక్కడ ఫిజికల్ స్టేట్ ని మనం రిప్రజెంట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ కమింగ్ టు ది ఎక్స్ప్రెసింగ్ ద హీట్ చేంజెస్. హీట్ చేంజ్ ఓకేనమ్మా. హీట్ చేంజ్ ని ఎలా మనం రిప్రజెంట్ చేయాలి అంటే హీట్ అనేది లిబరేట్ అయిందా రియాక్షన్ జరిగినప్పుడు, అలాగే హీట్ అనేది అబ్జర్వ్ అయిందా. సో మనం లెట్ us see దిస్ ఎగ్జాంపుల్స్. ఓకేనమ్మా. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకి కార్బన్ కార్బన్ ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యే మనకి ఏం ఫామ్ అయింది ఇక్కడ, కార్బన్ డయాక్సైడ్ ప్లస్ క్యూ రిప్రజెంట్ చేస్తున్నారు. ఇక్కడ క్యూ సింబల్ మనకి రిప్రజెంట్ చేస్తున్నారు అంటే ఏమి, ఇక్కడ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటే హీట్ ఎనర్జీ అనేది లిబరేట్ అయింది, హీట్ ఎనర్జీ రిలీజ్ అయింది. ఒక నైట్రోజన్ ఆక్సిజన్ తో రియాక్ట్ అయితే మనకి ఏం ఫామ్ అవుతుంది, నైట్రస్ ఆక్సైడ్. సో NO. ఓకేనమ్మా. సో మనకి ఏం ఫామ్ అయింది ఇక్కడ, నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఫామ్ అయింది. -Q అంటే ఏమి ఇక్కడ, ఎండోథర్మిక్ రియాక్షన్. ఓకేనా. సో ఇక్కడ చూడండి బ్యాలెన్సింగ్ మనకి కార్బన్ ఏమైంది ఇక్కడ, కార్బన్ ఆక్సిజన్ తో CO2 ఎస్ బ్యాలెన్స్ అయింది. ఇక్కడ N2 + O2. సో లిబరేట్ అంటే ఏం లేదమ్మా, ఎనర్జీ అనేది రిలీజ్ అయింది, నథింగ్ బట్ రిలీజ్. లిబరేట్ అంటే రిలీజ్ కావడం. ఓకేనమ్మా. సో నెక్స్ట్ N2 అండ్ O2 రియాక్ట్ అయితే మనకి ఏమైంది ఇక్కడ, నైట్రిక్ ఆక్సైడ్. -Q అంటే ఏమి ఇక్కడ, ఎండోథర్మిక్. ఎండో అంటే హీట్, ఎండో అంటే ఏమి, హీట్ ఎనర్జీ అబ్జార్బ్ కావడం. ఓకేనా. సో అబ్జార్బ్ అయింది. ఎగ్జో అంటే లిబరేట్, రిలీజ్ అయింది. థర్మో అంటే ఏమి, హీట్ అని. సో ఇవి రెండు హీట్ ఎనర్జీ రియాక్షన్స్. ఓకేనమ్మా. సో నెక్స్ట్ కమింగ్ టు ది అదర్. ఓకేనమ్మా. సో హీట్ చేంజెస్ ఇక్కడ అంటే హీట్ అంటే ఏమి, ఇక్కడ హీట్ ఎనర్జీ అనేది లిబరేట్ అయింది. కార్బన్ డయాక్సైడ్ ఫార్మేషన్ లో హీట్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది అంటే, కాబట్టి అది ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అని చెప్పొచ్చు అన్నమాట. అలాగే నైట్రిక్ ఆక్సైడ్ ఫార్మేషన్ లో అంటే నైట్రోజన్ ఆక్సిజన్ రెండు హీట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని ఏం ఫామ్ చేస్తున్నాయి, మనకి నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఫామ్ చేస్తున్నాయి. ఇది ఒక ఎండోథర్మిక్ రియాక్షన్. ఓకేనమ్మా. సో కార్బన్ డయాక్సైడ్, ఇప్పుడు కార్బన్ డయాక్సైడ్ మనకి జనరల్ గా ఎక్కడ ఫామ్ అవుతుంది, మనకి చాలా వెహికల్స్ లో లేకపోతే ప్లాంట్స్ లో మనకి కార్బన్ అంటే అక్కడ కొంచెం అమౌంట్ ఆఫ్ ఏమవుతుంది, మనకి హీట్ ఎనర్జీ అనేది ఏమవుతుంది, రిలీజ్ అవుతుంది అక్కడ. ఓకేనమ్మా. సో ఇలా గుర్తు పెట్టుకోండి. ఓకేనమ్మా. సో నెక్స్ట్ మనకి చూడండి, నెక్స్ట్ పేజ్ కి వెళ్దాము. మేడం మా అన్మ్యూట్ మేడం తీసుకున్నారు. మీరు ఫస్ట్ కొంతమంది క్లాస్ చెప్పేటప్పుడు నాకు వాయిస్ వినపడుతుందన్నా, సో మ్యూట్ చేసుకోండి. కొంతమంది ఇంకా రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా కొంతమంది అటెండ్ కాలేదు. చూడండి అమ్మా. నెక్స్ట్ ఇక్కడ మనకు చూస్తే గిన క్యూ అంటే ఏమి, నథింగ్ బట్ హీట్ ఎనర్జీ. సో మనకి ఇక్కడ ప్లస్ సైన్ తో మనకి ప్రోడక్ట్ సైడ్ ఇండికేట్ చేస్తారు. సో +Q ఫర్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ తో ఇండికేట్ చేస్తారు. -సైన్ ప్రోడక్ట్ సైడ్ మనకి ఇండికేట్ చేస్తే అది ఎండోథర్మిక్ రియాక్షన్. ఓకేనమ్మా. ఇవి బాగా గుర్తు పెట్టుకోండి. ఓకేనమ్మా. సో Q తో ఇండికేట్ చేసినప్పుడు మాత్రమే. ఓకేనమ్మా. సో నెక్స్ట్ మనకి ఎక్స్ప్రెసింగ్ ద గ్యాస్ ఎవాల్వ్డ్ అంటే కొన్ని రియాక్షన్స్ జరిగితే గ్యాస్ ఎవాల్వ్ అవుతుంది. సో అప్పుడు మనం యారో మార్క్ అనేది అప్వర్డ్ డైరెక్షన్ లో చూపించాలి. ఓకేనమ్మా. సో అప్వర్డ్ డైరెక్షన్ లో చూపించాలి. సో ఇక్కడ మనకి చూడండి, జింక్ అండ్ ఏం తీసుకున్నాం మనం, జింక్ సాలిడ్ స్టేట్ లో తీసుకున్నాము, ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ వాటర్. సో అక్విషియస్ సొల్యూషన్ లో మనము
కలిపినాం, డైరెక్ట్ తీసుకోలేదు అది. సో ఇక్కడ మనం తీసుకున్నాము. అలాగే ఏమైంది, మనం రియాక్టెంట్స్ జింక్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకున్నాము. ఏమైంది మనకి, రియాక్ట్ అయ్యి రెండు రియాక్ట్ అయ్యి మనకి ఏం ఫామ్ అయింది ఇక్కడ, జింక్ సల్ఫేట్ అనేది మనకి ఫామ్ అయింది. సో ఇది కూడా అక్విషియస్ కండిషన్ లోనే ఉంది. ప్లస్ ఇక్కడ మనకి హైడ్రోజన్ గ్యాస్ అనేది ఎవాల్వ్ అయింది చూడండి. సో గ్యాస్ ఎవాల్వ్ అయింది కాబట్టి ఎలా చూపించారు మనకి, యారో మార్క్ తో. సో ఒక రియాక్షన్ రాసేటప్పుడు మనకి ఫస్ట్ ఫిజికల్ స్టేట్స్ రిప్రజెంట్ చేయాలి. అలాగే అక్కడ సపోజ్ హీట్ ఎనర్జీ లిబరేట్ అవుతున్నా, హీట్ ఎనర్జీ అబ్జర్వ్ అవుతున్నా +Q -Q తో ఇండికేట్ చేయాలి. అలాగే గ్యాస్ ఎవాల్వ్ అవుతుందంటే యారో మార్క్ ఇండికేట్ చేయాలి. అప్పుడైతేనే మనకి చూస్తేనే మనకి ఏం తెలిసిపోతుంది, ఇది ఒక పర్టికులర్ కెమికల్ ఈక్వేషన్ మనకి అన్ని స్టేట్స్ ఫిజికల్ స్టేట్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే మనకి హీట్ ఎనర్జీ అనేది రిలీజ్ అయిందా అబ్జర్వ్ అయిందా కనిపిస్తుంది. అలాగే గ్యాస్ అనేది మనకి గ్యాస్ అనేది ఎంత వరకు ఫామ్ అయింది, గ్యాస్ ఫామ్ అయిందా లేదా అనేది కూడా మనకి కనిపిస్తుంది. ఓకేనామా. సో నెక్స్ట్ మనము ఎక్స్ప్రెసింగ్ ప్రెసిపిటేట్ ఫార్మేషన్. సో ఇక్కడ మనకి ప్రెసిపిటేట్ ఫార్మేషన్ లో చూడండి, సపోజ్ మనకి ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అయినప్పుడు రియాక్షన్స్ లో మనము ఏం చేయాలి, డౌన్వర్డ్ యారో ఇండికేట్ చేయాలి. ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అయితే డౌన్వర్డ్ యారో ఇండికేట్ చేయాలి. ప్రెసిపిటేట్ అంటే ఏం లేదు, ఒక మనకి వైట్ కడ్ ఎలా లాగా ముద్దగా ఫామ్ అవుతుందో దాన్నే మనం ప్రెసిపిటేట్ అంటాం. అంటే మనకి ఆ ప్రాసెస్ ని ప్రెసిపిటేషన్ ప్రాసెస్ అంటాం. ఓకేనా. అంటే కరగకుండా అలాగే ఉండిపోవడం, ఇన్సాలబుల్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది అనమాట. అలా ఫామ్ అయితే దాన్నే మనం ప్రెసిపిటేట్ గా ఇండికేట్ చేయొచ్చు. ఓకేనామా. సో ఇక్కడ మనకి సిల్వర్ నైట్రేట్, యాక్చువల్ గా సిల్వర్ నైట్రేట్ అనేది మనకి వైట్ కలర్ లో ఉంటుంది. సో ఎప్పుడైతే మనము ఈ NO3 ని అంటే సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ ని సోడియం క్లోరైడ్ తో రియాక్ట్ చేస్తామో మనకి ఏం ఫామ్ అవుతుంది, మనకి సిల్వర్ క్లోరైడ్ ప్రెసిపిటేట్. చూడండి AgCl సాలిడ్, ఇది సాలిడ్ ఫామ్ అయింది. అంటే మనం సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ తీసుకున్నాం, అక్విషియస్ సొల్యూషన్ తీసుకుంటే సిల్వర్ క్లోరైడ్ సాలిడ్ ప్రెసిపిటేట్ ఫామ్ అయింది. సిఎల్ కూడా అక్విషియస్ సొల్యూషన్ లోనే తీసుకున్నాం. సో రెండు కలిసి ఏమైంది, ఇక్కడ ఏమైంది, చేంజ్ అయినాయి జస్ట్. సో AgCl తో రియాక్ట్ అయ్యి AgCl గా, NaNO3 తో రియాక్ట్ అయ్యి NaNO3 గా ఫామ్ అయింది. అంటే సోడియం నైట్రేట్ గా ఫామ్ అయింది. ఓకేనామా. సో ఇవి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే సపోజ్ చెప్తున్నాను కదా, ఇప్పుడు దాకా మనం ఏం చూసినాము, సో ఫిజికల్ స్టేట్ చూసాం, సాలిడా లిక్విడా అక్విషియసా గ్యాసియసా ఇవన్నీ చూసాం. అలాగే నెక్స్ట్ ఏం చూసాం మనము, హీట్ ఎనర్జీ. సో హీట్ ఎనర్జీ లిబరేట్ అయిందా, హీట్ ఎనర్జీ అబ్జర్వ్ అయిందా ఒక రియాక్షన్ లో. అలాగే గ్యాస్ ఎవల్యూషన్ చూసాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ గా మనకి ఏమి ఇచ్చారు, జింక్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇచ్చారు. సో జింక్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏమైంది, జింక్ సల్ఫేట్ గా మనకి ఆరో మార్క్, ఇక్కడ అప్వర్డ్ ఆరో మార్క్ అప్వర్డ్ డైరెక్షన్ లో ఇండికేట్ చేస్తే గ్యాస్ అనేది ఎవాల్వ్ అయింది. ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ అనేది ఎవాల్వ్ అయింది. అలాగే మనం AgNO3 NaCl తో రియాక్ట్ అయితే, అంటే సిల్వర్ నైట్రేట్ సోడియం క్లోరైడ్ తో రియాక్ట్ అయితే మనకి ఏం ఫామ్ అయింది, సిల్వర్ క్లోరైడ్ అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ అలాగే సోడియం నైట్రేట్. సో ఇక్కడ మనకి ప్రెసిపిటేట్ ఏది ఫామ్ అయింది, సిల్వర్ క్లోరైడ్ అనేది మనకి ఫామ్ అయింది. ఓకేనామా. సో ఇక్కడ మనం చూస్తే సమ్ టైమ్స్ ద రియాక్షన్ కండిషన్స్ కూడా మనకి ఏం చెప్తున్నాయి అంటే, సమ్ టైమ్స్ ద రియాక్షన్స్ కండిషన్స్, అవి రియాక్షన్స్ జరగాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఆప్టిమమ్ కండిషన్స్. అంటే ఎంత టెంపరేచర్ మెయింటైన్ చేయాలి, ఎంత ప్రెజరు, లేకపోతే క్యాటలిస్ట్ యూజ్ చేయొచ్చా, సన్లైట్ యూజ్ చేయొచ్చా, మనము ఎంత అంటే అప్ టు ఎంత టెంపరేచర్ ఇంక్రీజ్ చేయాలి, ఇలాంటివి కండిషన్స్ ఉంటాయన్నమాట. సో అవి మనం ఎక్కడ ఇండికేట్ చేయాలి అంటే అబో యారో మీద లేకపోతే బిలో యారో మీద.
అంటే ప్రోడక్ట్ సైడ్ మనం చూపిస్తున్నాం కదా. సో ఆ యారో మార్క్ మనకి ఏమి ఇండికేట్ చేస్తుంది? ఇట్ ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రోడక్ట్స్. ఆల్రెడీ చెప్పాను నేను ఫస్ట్ క్లాస్ లో. సో అది డైరెక్షన్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇండికేట్ చేస్తుందని. సో అక్కడ మనము ఈ అబో యారో మీద లేకపోతే బిలో యారో మీద మనము కండిషన్స్ ని రిప్రజెంట్ చేయాలి. ఓకేనమ్మా. సో ఇక్కడ మనకి చూస్తే గిన చూడండి, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు? సిల్వర్ క్లోరైడ్. సో ఇప్పుడు వచ్చింది కదా మనకి ఆ ప్రెసిపిటేటివ్ తీసుకోవాలి. సపోజ్ ఆ సిల్వర్ క్లోరైడ్ ఉండేది, అది ప్రెసిపిటేట్ లాగా ఉంటుంది. ఆ సిల్వర్ క్లోరైడ్ ని మనం తీసుకుంటే ఇట్ ఈస్ ఇన్ సాలిడ్ స్టేట్. సో ఏమవుతుంది మనకి ఇక్కడ చూడండి, ఏమైంది ఇక్కడ మనకి రియాక్ట్ అవుతుంది. ఎక్కడ? ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ రియాక్ట్ అయితే ఏమైంది? అది డిసోసియేట్ అయ్యి సిల్వర్ గా క్లోరిన్ గ్యాస్ గా ఎవాల్వ్ అయిపోయింది. సో ఇక్కడ సిల్వర్ ప్లస్ క్లోరిన్, సో ఇక్కడ 2Ag 2Ag, సో బ్యాలెన్స్ అయింది. క్లోరిన్ మాలిక్యూల్స్ చూడండి, సో ఇక్కడ 2 క్లోరిన్ మాలిక్యూల్స్ ఎవాల్వ్ అయినాయి. సో ఇక్కడ 2 క్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి. సో ఆటమ్స్ ఆల్రెడీ మనకి ఆల్వేస్ ప్రెసెంట్ ఇన్ ద రియాక్టెంట్ సైడ్. ఆటమ్స్ తీసుకుంటాం. సో కోఎఫిషియెంట్స్ అనేవి మనకి ఇక్కడ మనము యాడ్ చేస్తున్నాం అంతే, మాలిక్యూల్స్ ని చేంజ్ చేయకూడదు. సో ఇక్కడ మనకి ఏం చేస్తున్నాం? ఇక్కడ 2 పెట్టేసినాం. సో ఇలా మనము బ్యాలెన్స్ చేసుకోవాలి, ఆల్రెడీ చెప్పాను నేను. అలాగే మన ఫోటోసింథసిస్ రియాక్షన్. వాట్ ఈస్ ఫోటోసింథసిస్ రియాక్షన్? యు నో దట్ ఆల్రెడీ. ఫోటోసింథసిస్ రియాక్షన్ అంటే నేను చెప్తాను చూడండి. అంటే ప్లాంట్స్ జనరల్ గా మనకి ఫోటోసింథసిస్ రియాక్షన్ దే ఇన్వాల్వ్ ఇన్ ద ఫోటోసింథసిస్ రియాక్షన్ ప్లాంట్స్ అండర్గో. సో గ్లూకోజ్ ప్రిపరేషన్ లో ఏమవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ వాటర్ తో రియాక్ట్ అయ్యి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ అండ్ క్లోరోఫిల్. సో క్లోరోఫిల్ ఎక్కడ ఉంటుంది మనకి తెలుసా? ఆల్రెడీ ప్లాంట్స్ లో లీవ్స్ లో ఉంటుంది. సో క్లోరోఫిల్ తో రియాక్ట్ అయ్యి సన్లైట్ ని అబ్జర్వ్ చేసుకొని గ్లూకోజ్ ని ప్రిపేర్ చేసుకుంటున్నాయి. అలాగే ఆక్సిజన్ ని ఎవాల్వ్ చేస్తున్నాయి. ఆ ఆక్సిజన్ మనం పీల్చుకుంటున్నాం కదా. సో ఇక్కడ మనం చూస్తే గిన ఎవరు మా సౌండ్ వస్తుంది? శ్రీనిత. సో చూడండి, ఇక్కడ మనం చూస్తే గిన కార్బన్ డైఆక్సైడ్ 6 మాలిక్యూల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, 6 వాటర్ మాలిక్యూల్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ అండ్ క్లోరోఫిల్. ఆరో మార్క్ పైన ఇండికేట్ చేసినాం, అన్ని బిలో కూడా ఇండికేట్ చేసినాం. సో గ్లూకోజ్ వచ్చింది. గ్లూకోజ్ ఫార్ములా ఏమి? వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ గ్లూకోజ్? C6H12O6. సో ఇది సాలిడ్ స్టేట్ గా మనం సాలిడ్ ఫామ్ గా వస్తుంది. అలాగే గ్యాస్ అనేది ఆక్సిజన్ గ్యాస్ ఎవాల్వ్ అవుతుంది. ఓకేనా. సో ఇది మనకి కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్. ఒక కెమికల్ ఈక్వేషన్ రాయాలి అంటే మనం ఇవన్నీ రిప్రజెంట్ చేయాలి. ఓకేనామా. సో నెక్స్ట్ మనము ఇంటర్ప్రిటింగ్ ఏ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. అంటే ఇక్కడ మనకి అంటే ఒక కెమికల్ ఈక్వేషన్ ఇన్ఫర్మేషన్ మనకి రియాక్టెంట్స్ గురించి, ప్రోడక్ట్స్ గురించి సింబల్స్ అలాగే ఫార్ములా మనము చెప్తున్నాం అలా కదా. అలాగే మనకి ఏమి ఇస్తుంది ఇక్కడ? రేషియో ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ రియాక్టెంట్స్ ఇస్తుంది. అలాగే ప్రోడక్ట్స్ ఎన్ని వస్తున్నాయి కూడా ఇస్తుంది. అంటే ఇక్కడ మాలిక్యులర్ మాస్ ని మనము ఎలా ఇండికేట్ చేస్తాం? యు అంటే యూనిఫైడ్ మాస్. దాన్నే మనం ఏఎంయు అంటే అటామిక్ మాస్ యూనిట్స్. సో ఇక్కడ ద రిలేటివ్ మాసెస్ ఆఫ్ రియాక్టెంట్స్, ప్రోడక్ట్స్ కూడా మనకి నోన్ ఫ్రమ్ దిస్ ఈక్వేషన్. ఓకేనామా. సపోజ్ మనం మాసెస్ ని గ్రామ్స్ లో రిప్రజెంట్ చేస్తే మనకి ఈక్వేషన్ అనేది ఏమిస్తుంది అంటే మోలార్ రేషియో ఆఫ్ రియాక్టెంట్స్, ప్రోడక్ట్స్ గురించి ఇస్తుంది. మోలార్ రేషియోస్ ఆఫ్ రియాక్టెంట్ ప్రోడక్ట్స్ ఇస్తుంది. అంటే ఇక్కడ మనకి అంటే ఏం చెప్తుంది? మాస్ యూనిట్ అనేది మాస్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఆఫ్ కెమికల్ ఎలిమెంట్స్. అంటే మనం ఎంత వరకు తీసుకున్నాము, మనకి ఎంత ఇస్తున్నాయి అవి. సో ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఏఎంయు మనకు తెలుసు. అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అన్ ఆటమ్. అది గురించి చెప్తుంది మనకి. ఓకేనామా. ఆల్రెడీ మనకి ఇది ఎక్కడ వచ్చింది మనకి అంటే మనకి 8th క్లాస్ లోను దాంట్లో వచ్చింది మనకి ఆటమ్స్ అండ్ ఎలిమెంట్స్ లో. ఓకేనా. ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ లో వచ్చింది. అలాగే మనం చూస్తే గిన గ్యాసెస్ ఎవాల్వ్ అయితే, సపోజ్ ఇఫ్ గ్యాసెస్ ఆర్ ఎవాల్వ్డ్, మనకి we can equate their masses to their values తో మనం ఈక్వేట్ చేసి we have to calculate the values of
gases, those gases which are liberate at a given condition of temperature and pressure. అంటే ఎంత కండిషన్ లో ఎంత టెంపరేచర్ లో మనకి గ్యాసెస్ అనేవి లిబరేట్ అయినాయి అక్కడ, దాని యొక్క వాల్యూమ్ తీసుకొని మనం ఏం చేయాలి, యూజింగ్ మోలార్ మాస్ అండ్ మోలార్ వాల్యూమ్ రిలేషన్షిప్ యూజ్ చేయాలి. ఓకేనమ్మా. సో మనము మోలార్ మాస్ అంటే ఏం లేదమ్మా, ఒక మాస్ ఆఫ్ శాంపుల్ తీసుకొని ఆ కాంపౌండ్ లో ఉండే శాంపుల్లో మాస్ తీసుకొని మనం దాన్ని ఏం చేయాలంటే డివైడ్ చేయాలి. అంటే డివైడెడ్ బై ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఇన్ దట్ శాంపుల్ విచ్ ఈస్ మెజర్డ్ ఇన్ మోల్స్ తో మెజర్ చేస్తారనమాట. ఓకేనమ్మా. సో ఇక్కడ మనకి యూజింగ్ మోలార్ మాస్ అండ్ అవగాడ్రో నంబర్ we can calculate the number of molecules and atoms of different substances from the equation. So using this molar mass and Avogadro number. So what is that Avogadro number? So మనకి అవగాడ్రో నంబర్ అనేది మోలార్ మాస్ ని ఇండికేట్ చేస్తుంది. అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని ఉన్నాయి ఒక మాలిక్యూల్ లో, 6.022 ఇంటూ 10⁻23. సో ఇది కాన్స్టాంట్ వాల్యూ అన్నమాట అవగాడ్రో నంబర్. అవగాడ్రో నంబర్ ఇది. ఓకేనమ్మా. సో ఇక్కడ మనకి ఇట్ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద రిలేటివ్ మాసెస్ ఆఫ్ మనకి రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్. సో ఇక్కడ మనకి ఏం ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది అంటే చూడండి, ఈ రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్ రిలేటివ్ మాసెస్ ఇస్తుంది. సో ఆ ఈక్వేషన్ నుంచి మనకి మాస్ మాస్ రిలేషన్షిప్, మాస్ వాల్యూమ్ రిలేషన్షిప్, వాల్యూమ్ వాల్యూమ్ రిలేషన్షిప్, అలాగే మాస్ వాల్యూమ్ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ రిలేషన్షిప్ ఇస్తుంది. సో ఇలా మనకి 4 రిలేషన్షిప్స్ ని ఈ మనకి బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అనేది ఇస్తుంది. ఓకేనమ్మా. సో ఒక బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ని మనము ఇలా ఈ 4 స్టెప్స్ ద్వారా మనము కెమికల్ ఈక్వేషన్ ని బ్యాలెన్స్ చేసి దాని యొక్క మోలార్ మాస్ ని వాల్యూమ్ ని ఇండికేట్ చేయొచ్చు, కనుక్కోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి అల్యూమినియం. సో ఎగ్జాంపుల్ 1 చూడండి ఫస్ట్. సో ఏమి ఇచ్చారు ఇక్కడ, అల్యూమినియం సాలిడ్ స్టేట్ లో ఇచ్చారు, ప్లస్ ఇక్కడ మనకి ఇంకొక రియాక్టెంట్ ఇచ్చారు. సో ప్లస్ తో ఇంకొక రియాక్టెంట్స్ ఉన్నా ప్రోడక్ట్స్ ఉన్నా మనం ప్లస్ వేసుకోవాలని చెప్పాను ముందు క్లాసెస్ లో. సో ఇక్కడ ఇంకొకటి ఏది ఇచ్చారు, Fe2O3 ఐరన్ ఆక్సైడ్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఏమి ఇస్తుంది, ఇది అల్యూమినియం ఆక్సైడ్ ప్లస్ ఐరన్ ని మనకి ఇస్తున్నారు రియాక్టెంట్ ప్రోడక్ట్స్ గా. సో ఇక్కడ అటామిక్ మాసెస్ వాళ్ళే ఇచ్చారు. సో అటామిక్ మాసెస్ ఆఫ్ అల్యూమినియం ఎంత ఇచ్చారు, 27 యూనిట్స్. సో ఆ 27 యూనిట్స్ ఎలా వస్తాయి మనకి, అటామిక్ నంబర్ చెప్పాను కదా, డబుల్ చేయాలి. సో మనము కొన్ని చేంజ్ ఉంటాయి, కొన్ని ఈక్వల్ గా ఉంటాయి. సో 13 అటామిక్ నంబర్ ఆఫ్ అల్యూమినియం ఎంత, 13 ఇంటూ 2 చేస్తే ఎంత వస్తుంది మనకి, 26. అప్రాక్సిమేట్లీ దగ్గరగా వచ్చింది చూడండి. సో ఇది 27 యూనిట్స్. ఐరన్ ఎంత, ఐరన్ వాట్ ఈస్ ద అటామిక్ నంబర్ ఆఫ్ ఐరన్, ఐరన్ ఎంత, 26. సో ఇక్కడ మనం చూస్తే గిన 26 ఇంటూ 2 ఎంత అవుతుంది, అప్రాక్సిమేట్ గా మనకి ఎంత అవుతుందమ్మా, 52 అవుతుంది. సో ఇక్కడ వాళ్ళు ఎంత ఇచ్చారు మనకి, 56 యూనిట్స్. ఓకేనమ్మా. నెక్స్ట్ ఆక్సిజన్. ఆక్సిజన్ ఎంత, డబుల్ 8 2 ఎంత, 16. ఇది సరిపోయింది. సో ఇది సరిపోయింది కదా మనకి, 16 యూనిట్స్. సో ఇక్కడ ఈక్వేషన్ రాసేటప్పుడు ఫస్ట్ మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. సో Al2O3, సో ఇక్కడ 2Al, Fe2O3 2Fe. సో ఇది బ్యాలెన్స్ అయింది కదా. ఇప్పుడు ఏం చేయాలా, 2 ఇక్కడ మనకి ఒకటే ఇచ్చారు కానీ బ్యాలెన్స్ చేస్తే 2 అవుతుంది. సో ఏం చేయాలా, మనము
చేయాలి. సో 2 into 27 ఎంత అవుతుంది? 54 యూనిట్స్. ఎంత అవుతుందమ్మా? 54 యూనిట్స్. అలాగే Fe2O3 56 2 into 56 ప్లస్ 3 into 16. ఎందుకు? ఆక్సిజన్ ది 16 కాబట్టి 16 వేసుకోవాలా. ఎన్ని ఇచ్చారు? ఆక్సిజన్ 3 ఇచ్చారు కాబట్టి 3 into 16. సో ఇంటూ చేయండి, ప్లస్ చేయండి, ఎంత అవుతుంది? 160 యూనిట్స్ అవుతుంది. అలాగే మనము Al2O3 ఎంత ఇచ్చారు? Al2 2 ఇచ్చారు. 2 into 27 ప్లస్ 3 into 16 2 into 27 ఎంత అవుతుంది? 54. 54 ప్లస్ ఎంత? 48. సో టోటల్ ఎంత అవుతుంది మనకి? 102 యూనిట్స్. అలాగే 2 into 56 2 into 56 చేయండి. 112. సో 112 అవుతుంది. ఓకేనామా? ఆర్ మనం ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఆర్ 2 మోల్స్ అన్నారు. 2 మోల్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది? దాన్ని మనం గ్రామ్స్ తో ఇండికేట్ చేయాలి. అటామిక్ మాస్ యూనిట్స్ అయితే యూ తో ఇండికేట్ చేయాలి. మోలార్ ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి కాబట్టి 54 గ్రామ్స్ తో ఇండికేట్ చేయాలి. యూ బదులు అక్కడ గ్రామ్స్ వస్తుంది. సో ఇక్కడ 160 యూనిట్స్ 1 మోలే కాబట్టి 160 గ్రామ్స్. 102 యూనిట్స్ 102 1 మోలే కాబట్టి 102 గ్రామ్స్. 112 యూనిట్స్ కాబట్టి 112 గ్రామ్స్. సపోజ్ ఇలా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత suppose that you are asked to calculate the amount of aluminum required to get 1000 అంటే ఏంటి మేడం? ఏమ్మా? మోల్ అంటే ఏంటి మేడం? మోల్ అంటే మోల్. నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. అదే మాలిక్యూల్స్ అమ్మా. ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి? నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి? 2 కదా. 2 అల్యూమినియమే కదా ఉండేది ఇక్కడ. సో 2 అల్యూమినియం కి ఎంత అవుతుంది? ఎన్ని అవుతుంది 2 అల్యూమినియం కి? 2 into 27 2 into 27 27 చేయాలి. ఎందుకంటే అటామిక్ మాస్ యూనిట్ అది. నువ్వు ఏం చేయాలి? ఇంటూ చేయాలి. ఇంటూ చేస్తేనే మనకి ఏమవుతుంది? అప్పుడు 54 గ్రామ్స్ అవుతుంది. ఓకేనామా? అది క్యాలిక్యులేట్ చేయాలి నాన్న. 2 మాలిక్యూల్స్ 2 మోల్స్. ఓకేనా? సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమంటున్నారు? టు క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ అల్యూమినియం రిక్వైర్డ్ టు గెట్ 1120 kg ఆఫ్ ఐరన్ కావాలి బై ద అబో ఈక్వేషన్ అంటున్నారు. సో మనం ఏం చేయాలి? ఇక్కడ అల్యూమినియం మనకి ఏమి ఇచ్చింది? ఇక్కడ ఐరన్ ఇచ్చింది. ఇచ్చింది కదా, ఐరన్ ఇచ్చిందా? సో అల్యూమినియం టు ఐరన్ గా చేంజ్ అయింది. అంటే ఏమంటున్నారు? అల్యూమినియం టు రిక్వైర్డ్ టు గెట్ ఎంత రావాలి? 1120 kgs రావాలి. kgs రావాలి. kgs. సో 1 kg is equal to how many grams? 1000 grams. సో ఇక్కడ 54 grams is equal to 54 grams మనకి ఎంత ఇచ్చాయి ఇక్కడ? చూడండి 54 grams మనకి 112 grams ఆఫ్ ఐరన్ ఇచ్చినాయా? సో ఇది చూడాలా మీరు. అల్యూమినియం మనకి ఎంత ఇచ్చింది? 54 grams ఆఫ్ అల్యూమినియం యూస్ 112 grams ఆఫ్ ఐరన్. సో అప్పుడు ఎక్స్ అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? ఎంత కావాలి ఐరన్ అంటున్నారు కాబట్టి ఎక్స్ అన్నప్పుడు మనం ఏం చేయాలి? 1120 kgs అన్నారు కాబట్టి 1120 into 1000 వేసుకోవాలి. 1000 ఇంటూ ఏం వేసుకోవాలా? 52 54 ఉంది కదా, 54/112 గ్రామ్స్ వేసుకోవాలి. ఓకేనామా? సో అప్పుడు ఏమవుతుంది మనకి? టోటల్ గా మనకి ఏమైంది? 10,000 అవుతుంది. ఈ 112 వెళ్ళిపోతే క్యాన్సల్ అయితే సో 10,000 into 54 గ్రామ్స్. సో 54 గ్రామ్స్ 10,000 చేస్తే ఏమవుతుంది? ఇంటూ చేస్తే 54,000. ఆ 54,000 గ్రామ్స్ మనం ఎలా రాసుకోవచ్చు? ఇంటూ కేజీస్.
కన్వర్ట్ చేసుకోవచ్చు కదా మనము. సో 540 kgs ఏమొచ్చింది మనకి, ఏమొచ్చిందమ్మా 540 kgs ఆఫ్ అల్యూమినియం అనేది అల్యూమినియం మనకి వచ్చింది. ఎంతకి 1120 kg ఆఫ్ ఐరన్ కి మనకి we have to use ఎంత యూజ్ చేయాలి, 540 kgs ఆఫ్ అల్యూమినియం యూజ్ చేస్తేనే మనకి, అంటే అల్యూమినియం 540 kgs యూజ్ చేస్తేనే మనకి 1120 kg ఆఫ్ ఐరన్ అనేది వస్తుంది. ఓకే, ఇలా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకేనామా. సో ఇక్కడ మనము నేను కొంచెం చేస్తున్నాను, మళ్ళీ ఫస్ట్ ఎక్కడి నుంచి చెప్పాను. సో ఏమేమి చెప్పాను మనకి, అలాగే ఫిజికల్ ఈక్వేషన్స్ ని ఇన్ఫర్మేషన్ గా మనం ఎక్స్ప్రెషన్ చేయాలి అంటే ఇన్ఫర్మేటివ్ గా మనకి ఇవన్నీ ఉండాలి. ఫిజికల్ స్టేట్, హీట్ చేంజెస్, గ్యాస్ ఎవల్యూషన్, ప్రెసిపిటేట్ ఫార్మేషన్. సో ఫిజికల్ స్టేట్స్ అంటే ఏమి, ఇక్కడ సాలిడ్, లిక్విడ్, గ్యాసియస్ స్టేట్స్, అలాగే అక్విషన్స్, సొల్యూషన్, అలాగే మనం హీట్ చేంజెస్ ని ఎక్స్ప్రెస్ చేయాలి. అలాగే మనం ఏం చేయాలి, గ్యాస్ ఎవాల్వ్ అయిందా లేదా డైరెక్షన్ తో ఇండికేట్ చేయాలి. అలాగే ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుందా లేదా అనేది డౌన్వర్డ్ యారో తో ఇండికేట్ చేస్తున్నాం. అలాగే అబో అండ్ బిలో ద యారో మనము కండిషన్స్ రిప్రజెంట్ చేస్తున్నాం, టెంపరేచర్, ప్రెషర్, క్యాటలిస్ట్. అలాగే మనం ఒక బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రేషియో ఆఫ్ రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్ తెలిసి ఉండాలి. అలాగే మనము ఈ మాలిక్యులర్ మాసెస్ ని యూనిఫైడ్ మాసెస్ తో ఇండికేట్ చేయాలి. ఓకేనా. అలాగే మాస్ రిలేషన్షిప్, మాస్ వాల్యూమ్ రిలేషన్షిప్, మాస్ వాల్యూమ్ రిలేషన్షిప్, మాస్ వాల్యూమ్ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ రిలేషన్షిప్ కనుక్కోవాలి. సో ఇక్కడ మనకి ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు, ఇక్కడ మాస్ రిలేషన్షిప్ లో ఈ అల్యూమినియం ఐరన్ ఆక్సైడ్ తో అల్యూమినియం ఐరన్ ఆక్సైడ్ తో రియాక్ట్ అయితే ఐరన్ ఆక్సైడ్ అనేది అల్యూమినియం ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది, ప్లస్ ఐరన్ మనకి వచ్చేస్తుంది. ఓకేనామా. ఇలా మనం ఏం చేయాలి, క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే ఇలా మనకి అల్యూమినియం ని ఐరన్ తో అల్యూమినియం ఐరన్ ని మనకి ఎంత గ్రామ్స్ లో ఎన్ని కేజెస్ తో ఇవ్వచ్చు అంటే, ఐరన్ ఎంత ఇచ్చింది మనకి, ఐరన్ 1120 kgs ఆఫ్ ఐరన్ మనకి, అల్యూమినియం 540 kgs ఆఫ్ అల్యూమినియం మనకి ఇచ్చింది. ఇక్కడ మనకి మోల్స్ అనేవి గ్రామ్స్ తో ఇండికేట్ చేస్తున్నాము. మాసెస్, అటామిక్ మాస్ మనము యూనిట్స్, యూనిఫైడ్ మాస్ తో దాన్ని KMU, దాన్నే మనం U తో కూడా ఇండికేట్ చేయొచ్చు. ఓకేనామా. సో ఇవి బాగా గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ రియాక్టెంట్స్ మనకి ప్రోడక్ట్స్ గా కన్వర్ట్ కావడం అంటే హౌ మెనీ రియాక్టెంట్స్ మనం తీసుకున్నాం, హౌ మెనీ ప్రోడక్ట్స్ ఈక్వల్ గా రావాలి. ఈక్వల్ గా వస్తేనే మనకి బ్యాలెన్స్ కెమికల్ ఈక్వేషన్ అనేది జరుగుతుంది, అంటే బ్యాలెన్స్ అయ్యింది రియాక్షన్ అనేది. అలాగే కెమికల్ ఈక్వేషన్ ని మనము వర్డ్స్ లాగా రాయకుండా ఎలా రాస్తున్నాం, మనము ఈజీగా సింబల్స్, ఫార్ములాస్ తో ఇండికేట్ చేస్తున్నాము. సింబల్స్ అండ్ ఫార్ములాస్ తో ఇండికేట్ చేస్తున్నాము. ఓకేనమ్మా. సో ఇదంతా మనకి నేను ఫస్ట్ క్లాస్ లో చెప్పాను, సింబల్స్ అండ్ ఫార్ములాస్ తో కూడా ఇండికేట్ చేయొచ్చు అని. సింబల్స్, ఫార్ములాస్ తో ఇండికేట్ చేస్తే ఈజీగా మనకి ఏమవుతుంది, ఈజీగా మనం రాయొచ్చు అనమాట. కెమికల్ ఫార్ములాతో ఇండికేట్ చేస్తే, అప్పుడు కెమికల్ ఫార్ములాతో ఇండికేట్ చేస్తే నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని తీసుకున్నాము, మనకి ఒక కాంపౌండ్ లో ఎన్ని మాలిక్యూల్స్ మనకి రైట్ సైడ్ ఎన్ని వస్తున్నాయి, లెఫ్ట్ సైడ్ యారో సైడ్ మనము నంబర్ ఆఫ్ ఆటమ్స్ ని కౌంట్ చేసుకొని